శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ అసలు గడప పూజ ఎలా చేయాలి? అలానే ఇంతకు ముందు పూర్వకాలంలో మనం ఇళ్ళకి ముగ్గు పెట్టడం చూసేవాళ్ళం. అది బియ్యపు పిండితో పక్షులు అవి కూడా వచ్చి తినేవి. అవునండి. ఇప్పుడు మరి అపార్ట్మెంట్స్ ఈ కల్చర్ పెరిగిపోయిన నేపథ్యంలో చాక్ పీస్తో పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు. అవును. మరి రెండిటికి రెండు చేయొచ్చు అంటారా? ఏది చేస్తే మంచిది? అసలు ఎలా చేయాలి ఈ విధానాలు ఏంటి? సో ఇక్కడ మీరు రెండు ప్రశ్నలు వేశారు. ఒకటి ఇది గడప గురించి, ఇంకోటి ముగ్గు గురించి. ముందు గడప గురించి చెప్పుకుందాం. గడపకున్న ప్రాధాన్యత ఏమిటి అంటే వాస్తుశాస్త్రంలో మీరు ఇంటి మొత్తం వాస్తుకెత్తు, గడప పాయింట్ ఈజ్ ఒక ఎత్తు. దాని పదము అంటారు. పద క్యాల్కులేషన్ చేసుకొని పదాన్ని విభజనలు చేసుకొని ఎక్కడ సరిగ్గా పదం పడింది అక్కడ డోర్ కనుక పెడితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి 90% బాగుంటుంది. ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. 90% ఇంటి యొక్క ద్వారమే. ఓకే. సో అందుకని మనం ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఏ ఇల్లుకైనా మనం రెంట్ హౌస్కైనా లేకపోతే ఓన్ హౌస్ అయినా కట్టుకునేటప్పుడు అందుకే చూడండి ద్వారం నిలబెట్టేటప్పుడు కూడా పూజ చేస్తారు. అవునా కదా? ఎందుకు అంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది. దాన్ని లక్ష్మీ స్థానంగా భావిస్తారు ద్వారాన్ని. దీని గురించి మనకి రామాయణంలో ఒక ఘట్టం కూడా ఉంటుంది. శూర్పణఖ పాత్ర వినే ఉంటారు కదా మీరు. శూర్పణఖ ఒకసారి రాముణ్ణి చూసి అసలు ఒక మోహనం చెంది ఒక మంచి అందంగా తయారై ఆ రాక్షస వేషం నుంచి మంచి తయారై గుమ్మ మీద ఇలా నిలబడుతుంది. రాముడు చూస్తాడు, ఏమిటిది, ఎవరు ఈవిడ? మునికాంత అయితే కాదు, ఎందుకంటే అలా లేదు. పోనీ దేవతల ఇదైతే కాదు, ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది ఆవిడ చూస్తే. ఈవిడ ఖచ్చితంగా రాక్షసకాంతి అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అదేమిటి రాక్షసకాంతిని ఎందుకు కన్ఫర్మ్ చేసుకుంటున్నా అంటే మునికాంతలకి దేవతాకాంతలకి దేవతా సంబంధించిన గంధర్వులకి అది లక్ష్మీ స్థానం అని తెలుసు, దాని మీద నిలబడరు. కానీ ఆ శూర్పణఖ వచ్చి దాని మీద నిలబడుతుంది, గుమ్మం మీద నిలబడుతుంది. అందుకే మన వాళ్ళ గుమ్మం మీద తలబెట్టి పడుకోకు, గుమ్మం మీద కాలు పెట్టకు, గుమ్మం మీద నిలబడుకో అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. ఎందుకంటే గుమ్మము యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా రాహు ప్రమాదానికి హేతు, అలాగే లక్ష్మీ స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. అందుకని రెండిటికి సంబంధం కాబట్టి అక్కడ ఉండొద్దని చెప్తూ ఉంటారు. అది చూసి అర్థమైపోతుంది, ఓహో ఇది రాక్షస కన్య ఎవరో మొత్తం మీద అని అర్థమైపోతుంది. అదే దేవకన్య అయితే మనకి భూమికి పాదం ఆనదు, దేవతలకి భూమికి పాదం ఆనదు, రెప్ప పడదు. అవే ఆ లక్షణాలు ఏం కనిపించట్లేదు అక్కడ, అర్థమైపోతుంది. అంటే రామాయణంలో చాలా స్పష్టంగా అది లక్ష్మీ స్థానంగా చెప్పారు. మనకు అదొక ఆధారంగా చాలా వాస్తు సంబంధించినటువంటి గ్రంథాల్లో చాలా విషయాల్లో చెప్పారు. కాబట్టి పదం చాలా ముఖ్యం. గుమ్మం విషయంలో చాలామంది పసుపు రంగు వేస్తూ ఉంటారు, కానీ పసుపు రంగు కంటే కూడా పసుపు వేయాలి దాని మీద. ఎందుకు అంటే లక్ష్మీ కాబట్టి మనం అలంకరిస్తున్నాం, లక్ష్మీ కాబట్టి మనం దాన్ని గౌరవిస్తున్నాం, అది ప్రధానం. అక్కడ మనం దాన్ని పూజిస్తున్నాం. పూజ దేంతో చేస్తాం? పసుపు రంగుతో చేయం, పసుపుతో చేస్తాం పూజ. ఇప్పుడు ఇంట్లో పూజ జరుగుతుందండి, లక్ష్మీదేవి పూజ, పసుపు రంగు వేస్తూ ఉంటాం. అక్కడ పసుపు అయినా పసుపు రంగు అయినా ఒకటే అని వేయం కదా. ఎల్లో కలర్ తీసుకొచ్చాం, పసుపునే తీసుకొచ్చేస్తాం. కాబట్టి పసుపు రాయాలి. మీరు రంగు వేసుకుంటే వేసుకోండి, కానీ దాని మీద మళ్ళీ పసుపు రాయండి. ఎక్కడా కూడా ఆ యొక్క గుమ్మానికి బీటలు రావడం కానీ కొంచెం కుళ్ళిపోవడం కానీ జరిగితే ఇమీడియట్లీ దాన్ని మరమ్మతు చేసుకొని మార్చుకోవాలి. ఎందుకంటే ఇంటికి ద్వారం ఎలాంటిదంటే ఇంటి లోపలికి ఎంటర్ అవ్వడానికి అదొక చెక్ పాయింట్ లాంటి, చెక్ పోస్ట్ లాంటిది. మీకు అంత తొందరగా ఎంటర్ అవ్వనివ్వదు, మీకు సరైన పదం కనుక పడి మంచి ద్వారం కనుక పెట్టుకున్నారంటే. ఇది ఎప్పుడైతే పాడవుతుందో, దీనికి పూజింపలేదో, ఎలా అయితే చూడండి మనకి కొన్ని ఆలయాల్లో కొన్ని మూర్తుల నుంచి కళలు వెళ్ళిపోయాయి అంటారు, ఇంకా అక్కడ దేవతా కళలు లేవంటారు. పూజలు సరిగా జరగకపోయినా అక్కడ కొన్ని అపచారాలు జరిగినా కళలు వెళ్ళిపోతాయి. అలాగే లక్ష్మీ కళ, లక్ష్మీ సంబంధించిన ఇదంతా కూడా గుమ్మంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే సరిగ్గా దాన్ని ఇది చేయట్లేదో, పూజించడం కానీ ఆ పసుపు కుంకుమ గంధము ఇవన్నీ పెట్టి దాన్ని అలంకరించట్లేదో, దండం పెట్టుకోవట్లేదో, ఆ లక్ష్మీ తత్వంలోంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ లక్ష్మి లోపలికి వచ్చేస్తుంది, నెగటివ్ ఎనర్జీ తొందరగా లోపలికి వచ్చేస్తుంది, అది ఆపుతూ ఉంటుంది యాక్చువల్గా డోర్. అందుకని దానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక దీని బయట ఉండేటువంటిది మనం ఒకప్పుడు కల్లాపు చల్లేవాళ్ళు, అది కూడా ఆవు పేడతో చల్లేవారు. తర్వాత గేదె పేడకు షిఫ్ట్ అయింది. ఆవు పేడతో ఎందుకు కల్లాపు చల్లుతారంటే లక్ష్మీదేవి కలర్స్ వచ్చినాయి.
ఆ లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం. ఎందుకంటే గోవు తన యొక్క స్థానాల్లో రకరకాల దేవతలకు ఇవ్వగా గోమయంలో లక్ష్మీదేవికి ఇచ్చింది స్థానాన్ని. అందుకే మన వాళ్ళు గోవు యొక్క గొబ్బెమ్మలు, పేడతో గొబ్బెమ్మలు పెట్టుకుని ఇవన్నీ చేస్తారు మన వాళ్ళు. సో లక్ష్మీదేవిని ఆహ్వానించడంలో వన్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ కల్లాపు జల్లడం. మీరు ఇందాక అన్నట్టుగా చాక్ పీస్తో కాకుండా ఎందుకు బియ్యం పిండితో చేయాలి అంటే, మనకి తెలియకుండానే పరోక్షంగా మనకి తెలియకుండా చాలా జీవులు మనకి మంచి చేస్తూ ఉంటాయి. వాటి రుణం తీర్చుకోవడం. బియ్యం పిండి వేసామనుకోండి, అవి వచ్చి తిని కొంచెం బతుకుతూ ఉంటాయి. పక్షులు అనుకోండి, పురుగులు అనుకోండి, మనకు తెలియవు పురుగులతో కూడా కొన్ని ఉంటాయండి ఉపయోగాలు. మనం అనుకుంటాం దీనివల్ల ఏ ఉపయోగం లేదని. తేనెటీగలు లేకపోతే చాలా ప్రమాదం అంటున్నారు, మీకు తెలుసు కదా. అట్లాగా మనకి అందినటువంటి ఇన్ఫర్మేషన్ కొంతవరకే, తెలియంది చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వంలో ప్రతి జీవిని ఏదో ఒక రీజన్తో సృష్టించాడు భగవంతుడు. మనం వాటిని చంపేసిన తర్వాత అయ్యో పక్షులు లేకపోతే ఇలా అయిపోతుందని తర్వాత మనం ఆలోచించి, అయ్యో ఈ పులులు లేకపోతే ఇలా అయిపోతుందని ఆలోచించి బ్యాలెన్స్ అవుతుంటుంది కదండి. ఇప్పుడు అడవిలో పులులు లేకపోతే అడవి నశించిపోద్ది, తెలుసా మీకు. పులులు ఉండాలి, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఈ జింకలు ఉండాలి, ఎట్ ది సేమ్ టైం అడవి అన్ని ఓదానికి కూడా బ్యాలెన్స్ అనమాట. అట్లాగే మనకి సాంప్రదాయం ఏంటంటే, మన దాంట్లో ఉండేటువంటి సనాతన ధర్మంలో నువ్వు బ్రతకడంతో పాటు నీతో ఉన్నటువంటి పశుపక్షాదులకు కూడా నువ్వు ఆహారాన్ని వేయాలి. అందుకే మన వాళ్ళు తినే ముందు ఒక 2 ముద్దలు తీసి పక్కన ఇంకో గిన్నెలో పెడతారు, తీసుకెళ్ళి దాన్ని ఎక్కువ దేనికో పెడతారు, పక్కన పెట్టేస్తారు. సో ఆ పద్ధతి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనము బియ్యపు పిండితోనే వేయాలి, వేరే దాంతో వేయకూడదు. అది శాస్త్రం. ఎందుకంటే వేరే దానికి అది ఆహారం అవ్వదుగా, ఆహారం కోసం వేసేటువంటి ఒక ప్రక్రియ. ఇంకోటి ఏంటంటే, ముగ్గు వేయడం అనేటువంటి దేవతను ఆహ్వానించేది ఇది. అందుకే మన వాళ్ళు మనకి సంవత్సరీకాలు అవుతుంటాయి, శ్రాబ్దికాలు, ఆ రోజు ముగ్గు వేయరు. ముగ్గు వేయలేదంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోజు దేవత ఎంటర్ అవ్వదు. పితృదేవతా కార్యక్రమం జరుగుతుంది అనుకుని బయట నుంచి వెళ్ళిపోద్ది అంటది, దేవత ఇంట్లోకి రాకుండా. తెలియక ముగ్గు వేయట్లేదంటే దేవత రాదనమాట ఇంట్లోకి. అందుకని అది ఖచ్చితంగా ముగ్గు వేయాలి. పితృదేవత ఆరాధన చేసే రోజు ముగ్గు వేయకూడదు. వాటికి అది ఒక సిగ్నల్ లాంటిది అనమాట. అది. శ్రీమాత్రే నమః.